హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరు స్టైల్లో మామిడికాయ తొక్కు పచ్చడి మిక్సీ జార్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దీనికోసం మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మామిడికాయల్ని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. రౌండ్గా ఉండే మామిడికాయలు తీసుకోండి, అవి మనకి బాగా పులుపుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను దీనికోసం కడాయి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకున్నాను, దానిలోనే కొద్దిగా మెంతులు వేసుకున్నానండి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఇవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి ఏమి మాడకూడదండి, మాడకుండా దోరగా వేగాలి, అంటే పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర యాడ్ చేసుకొని కాసేపు కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి ఒక సైడ్ మాడిపోయి అలాగా టేస్ట్ అయితే పాడైపోతుంది అన్నమాట. సో అలా మనం వేయించుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ ఆవాలు అయితే వేయకూడదు, లిటిల్ బిట్ కొద్దిగా ఆవాలు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అంత ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఫస్టే మనకి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ ఆ ఆయిల్ని పీల్చేస్తాయండి. దీనికన్నా ముందుగా మనము ఎండుమిర్చి తొడుములన్నీ తీసేసి ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ యూజ్ చేశానండి. దానికోసం నేను ఒక్కొక్క మ్యాంగోకి ఒక 15 చొప్పున వేసుకున్నాను. అంటే ఒక 45 to 50 అయితే ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్నప్పుడు కట్ చేసే వేసుకోండి, లేకపోతే అవి సరిగ్గా వేగవు, పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అది కాక స్పైసీ బాగుంటుంది, అవి కూడా వేగి అవి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలాగా వేసుకున్న తర్వాత చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఫ్రై అస్సలు మాడకూడదండి, ఇలాగా దోరగా వేగాలంతే. ఫ్రై అయితే చేసినప్పుడు మాడకూడదు. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని నేను ఇవన్నీ చల్లారాక మిక్సీ పడుతున్నాను. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఈ మిశ్రమాన్ని మనము పౌడర్ చేసుకోవాలి. దీనిలో ఇంకోటి ఏంటి అంటే, మనకి మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకి ఎండుమిర్చి ఎక్కువ పడతాయి అన్నమాట. అదే పులుపు తక్కువ ఉన్నాయనుకోండి కాయలు, ఎండుమిరపకాయలు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటే మనకి కారం అనేది తెలియదు. అదే పులుపు తక్కువ ఉన్నాయనుకోండి కారం అనేది తెలుస్తుంది, ఎక్కువైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్నాను కనుక ఎక్కువ ఎండుమిర్చి చేసుకున్నాను. చూడండి, ముక్కలు చేసుకున్నాం కదా మామిడికాయలు, అలాగే ముక్కలు వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అవి మిక్సీ కొంచెం కచ్చాపిచ్చా నూరుకున్నాక ఉప్పు, కారం ఒక 3 టేబుల్ స్పూన్. కారం అనేది మీ ఇష్టం అండి. ఎండుమిర్చి కారంగా ఉంటే కనుక యాడ్ చేసుకోక్కర్లేదు కారము, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి తాలింపు కోసం. దీనికోసం మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి. దీనిలో మనము మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి చిటపట ఉంటాయి కదా. దీనిలోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయినాక ముందుగా మనము మిక్సీ పట్టుకొని ఉన్నాం కదండి, ఆ పేస్ట్లా దాన్ని అదే మన మామిడికాయ తొక్కుని దీనిలో వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి తాలింపులోకి. ఇంగువ యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని అంతా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే మనకి చక్కగా మామిడికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నాకు చేశారనమాట. సో అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట అయితే ఉండదన్నమాట.
ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము ఇది రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.